నమస్తే. నేను మీ రమేష్. గోరా రాజాజీ గ్రాండ్ పాస్ ఇంగ్లీష్ గ్రామర్ క్లాస్‌కి స్వాగతం, సుస్వాగతం. ప్రియమైన విద్యార్థి మిత్రులారా, మనం చాలా సులభమైన రీతిలో ఆంగ్ల వ్యాకరణం నేర్చుకుంటున్నామమ్మా. ఈ గ్రామర్ క్లాస్‌లో డైరెక్ట్ నెట్ స్పీచ్ స్టార్ట్ చేశాం మనము. డైరెక్ట్ నెట్ స్పీచ్‌లో రూల్స్ నేర్చుకున్నాము. రూల్స్ తర్వాత అసర్టివ్ సెంటెన్సెస్, ఇంటరాగేటివ్ సెంటెన్స్‌ని ఎలా మార్చాలి అవి చూసాం. ఈరోజు క్లాస్‌లో ఇంపరేటివ్ సెంటెన్స్‌లో ఎలా మారుస్తారో చూద్దామమ్మా. అంతకు మొదలు ప్రియమైన విద్యార్థి మిత్రులారా, నేను మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఈ ఛానల్‌కి కేవలం 3 నెలల్లోనే 500 సబ్స్క్రైబర్స్ అయ్యారు. అలాగే వ్యూవర్స్ కూడా 21,000 దాటారు. దిస్ ఈజ్ యువర్ అన్‌కండిషనల్ సపోర్ట్ టు దిస్ ఛానల్. థాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్ కీప్ ద సపోర్ట్ in future also. Thank you. Let's go into our class. Imperative sentence. Imperative sentence లో ఉన్న డైరెక్ట్ స్పీచ్ ని ఇండైరెక్ట్ స్పీచ్ లోకి ఎలా మారుస్తారు చూద్దామమ్మా. ఇంపరేటివ్స్ అంటే ఇంతకుముందు చెప్పాను, ఆర్డర్స్ కానీ, రిక్వెస్ట్ కానీ, లేదా సలహాలు కానీ, వీటిని ఏదైతే తెలియజేస్తుందో దాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్ అంటాము. మరి దాంట్లో ఎలా మారుస్తారో చూద్దామమ్మా. He said to his servant, bring me a glass of water. చూడండి విద్యార్థి మిత్రులారా, ఈ సెంటెన్స్ లో ఇక్కడే మనకు అర్థమవుతుంది ఈ సేడ్ టు హిస్ సర్వెంట్ అంటే సర్వెంట్ కన్నాడు అనమాట. అంటే ఇది క్లియర్ గా ఆర్డర్ అనమాట. ఏమంటున్నాడు? బ్రింగ్ మీ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. చూద్దాం మరి ఇండైరెక్ట్ స్పీచ్ ఏమైందో. హీ ఆర్డర్డ్ హిస్ సర్వెంట్ టు బ్రింగ్ హిమ్ అ గ్లాస్ ఆఫ్ వాటర్. డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సేడ్ టు ఇండైరెక్ట్ స్పీచ్ లో ఆర్డర్ అయిందమ్మా. ఇక కామా, ఇన్వర్టెడ్ కామాస్ ప్లేస్ లో మనం ఇంత మొదలు అసర్టివ్ సెంటెన్స్ లో దట్ తీసుకున్నాము. అలాగే క్వశ్చన్స్ లో ఇఫ్ లేదా వెదరు లేదా డబ్ల్యూహెచ్ వర్డ్ తీసుకున్నాము. కానీ ఇంపరేటివ్ సెంటెన్స్ లో మాత్రం కామా ప్లేస్ లో ఏం చేస్తాము? టు రాస్తామమ్మా. బ్రింగ్ హిమ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. సెకండ్ సెంటెన్స్ చూద్దాం. ఐ సేడ్ టు హర్ గివ్ మీ యువర్ పెన్ ప్లీజ్. దీంట్లో మనకు ప్లీజ్ అనగానే రిక్వెస్ట్ అని అర్థమవుతుందమ్మా. సో ఇండైరెక్ట్ స్పీచ్ ఏమవుతుంది? ఐ రిక్వెస్టెడ్ హర్ టు గివ్ మీ హర్ పెన్. ఇది ఇండైరెక్ట్ స్పీచ్ అమ్మా. ఇక మూడవది, మదర్ సేడ్ టు చైల్డ్ డోంట్ ప్లే విత్ ఫైర్. ఇండైరెక్ట్ స్పీచ్ లో మదర్ సజెస్టెడ్ చైల్డ్ నాట్ టు ప్లే విత్ ఫైర్. సో ఈ విధంగా ఈ మదర్ ఎప్పుడైతే పిల్లలకు చెప్తుందో అప్పుడు సజెస్టెడ్ అనమా. రూల్స్ చూద్దామమ్మా మరి ఎలా మారుస్తున్నారో. రూల్ నెంబర్ 1, రిపోర్టింగ్ వర్బ్ సెడ్ టు ఇన్ డైరెక్ట్ స్పీచ్ బికమ్స్ ఆర్డర్డ్, రిక్వెస్టెడ్ ఆర్ సజెస్టెడ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. చూడండమ్మా, డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న సెడ్ టు ఏదైతే రిపోర్టింగ్ వర్బ్ ఉందో అది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏమవుతుంది? ఆర్డర్డ్, రిక్వెస్టెడ్ లేదా సజెస్టెడ్. ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్ లో ఆర్డర్డ్, రిక్వెస్టెడ్ లేదా సజెస్టెడ్ అవుతుంది. ఇఫ్ వి డోంట్ అండర్స్టాండ్ ఎనీ ఆఫ్ ద అబౌవ్, చేంజ్ సేడ్ ఇంటూ టోల్డ్. చూడమ్మా, ఈ సెంటెన్స్ లో కనుక మనకు ఆర్డరా, రిక్వెస్టా లేదా సజెషనా ఇది కనుక అర్థం కాకపోతే సేడ్ టును టోల్డ్ గా రాయాలమ్మా. ఇది దీంట్లో ఫస్ట్ రూలు. ఇక సెకండ్ రూల్ చేద్దాం. ఇన్ ఇంపరేటివ్ సెంటెన్స్ టు కమ్స్ ఎట్ ద ప్లేస్ ఆఫ్ కామా. ఈ ఇంపరేటివ్ సెంటెన్స్ లో ఈ కామా, ఇన్వర్ట్ కామాస్ ఎక్కడైతే ఉన్నాయమ్మా ఆ ప్లేస్ లో TO2 వస్తుందమ్మా. ఏం రాయాలి? టు రాయాలి. మేకింగ్ ద వర్బ్ ఇన్ఫినిటివ్. ఈ వర్బ్ ఏదైతే ఉందో స్టార్టింగ్ లో ఈ వర్బ్ ముందర టు రాస్తే ఇది ఇన్ఫినిటివ్ అవుతుందమ్మా. టు ఇన్ఫినిటివ్. సో ఈ విధంగా కామా ప్లేస్ లో ఏం రాయాలి? టు రాసి ఆ వర్బ్ ని టు ఇన్ఫినిటివ్ చేయాలన్నమాట. ఇక మూడవది, the words do not in direct speech becomes not to in indirect speech. డైరెక్ట్ స్పీచ్ లో do not గనక ఉంటే ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏమవుతుంది? అది not to గా మారుతుంది. నాలుగవది, ప్రొనౌన్స్, వర్బ్స్ అండ్ అడ్వర్బ్స్ షుడ్ బి చేంజ్డ్ అకార్డింగ్ టు ద రూల్స్. ఇక మనకు తెలుసమ్మా, ప్రెజెంట్ టెన్స్ పాస్ట్ టెన్స్ చేస్తున్నాము, మనము ప్రొనౌన్స్ ని మారుస్తున్నాము, అడ్వర్బ్స్ మారుస్తున్నాము. ఇవి ఏవైతే నియమాలు ఉన్నాయో
ఆ నియమాల ఆధారంగా వీటిని మార్చాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా దీంట్లో మార్పు వస్తుంది. ఇప్పుడు మనం ఎక్స్క్లైమేటరీ సెంటెన్స్ చూద్దామమ్మా. ఎక్స్క్లైమేటరీ సెంటెన్స్ ఆశ్చర్యార్థక వాక్యం. ఈ వాక్యంలో మన డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా మారుతాయో చూద్దామా. షీ సెడ్, కామా ఇన్ఫర్ కామా స్టార్ట్, వాట్ అ బ్యూటిఫుల్ పిక్చర్ ఇట్ ఈజ్. దీంట్లో ఇండైరెక్ట్ స్పీచ్ ఎలా చూద్దాం. షీ ఎక్స్క్లైమ్డ్, ఇక్కడ చూడమ్మా, సేడ్ అయితే రిపోర్టింగ్ వర్బ్ ఉందో ఆ సేడ్ ఎక్స్క్లైమ్డ్ అయింది ఇక్కడమ్మా. దట్, మళ్ళీ ఈ కామా స్థానంలో దట్ వచ్చిందాం. ఇక్కడ మనము అసర్టివ్ సెంటెన్స్ లో దట్ యూజ్ చేసాం. అలాగే ఈ ఎక్స్క్లైమేటరీ సెంటెన్స్ లో కూడా కామా స్థానంలో దట్ వస్తుందమ్మా. క్వశ్చన్స్ లో రాదు, ఇంపరేటివ్స్ లో రాదు, గుర్తుంచుకోండి. ఈ రెంట్లో వస్తుంది. షీ ఎక్స్క్లైమ్డ్ దట్ ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ పిక్చర్. ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ పిక్చర్. ఇక్కడ చూడండి అమ్మా, ఇట్ వాజ్, ఇట్ ఈజ్ ఇక్కడ ఉందమ్మా. అంటే ఈ ఎక్స్క్లైమేటరీ సెంటెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్ కి వచ్చి ఏ సెంటెన్స్ అయింది? అసర్టివ్ సెంటెన్స్ అవుతుంది. ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ పిక్చర్. వాట్ ఏ బ్యూటిఫుల్ పిక్చర్, ఇట్ వాజ్ అ వెరీ బ్యూటిఫుల్ పిక్చర్. ఇది ఎక్స్క్లైమేటరీ అసర్టివ్ అయిందమ్మా. ఇక రెండో చూద్దాం. ఐ సెడ్, కామా కామా స్టార్ట్, హౌ ఫార్ ద ప్లేస్ ఈజ్. ఫస్ట్ సెంటెన్స్ వాట్ ఏతో స్టార్ట్ అయింది, ఈ సెంటెన్స్ హౌతో స్టార్ట్ అయిందమ్మా. హౌ ఫార్ ద ప్లేస్ ఈజ్, దాని ఇండైరెక్ట్ స్పీచ్ ఐ ఎక్స్క్లైమ్డ్ దట్ ద ప్లేస్ వాజ్ వెరీ ఫార్. అంటే వాట్ ఏ గనక వస్తే ఆ వెరీ వస్తుంది, హౌ గనక వస్తే కేవలం వెరీ మాత్రమే వస్తుంది. ఇది మాత్రం గుర్తుంచుకోండి అమ్మా. ఇక రూల్స్ చూద్దాం, నియమాలు ఏమున్నది ఇట్లో. ద ఎక్స్క్లైమేటరీ సెంటెన్స్ ఇన్ డైరెక్ట్ స్పీచ్ బికమ్స్ అసర్టివ్ సెంటెన్స్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ద మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మా ఇది కూడా. ఇదే ఇప్పుడు చేసాం కదా, ఇక్కడ మనము ఈ ఎక్స్క్లైమేటరీ సెంటెన్స్ ని అసర్టివ్ సెంటెన్స్ గా మార్చాము. ఈ ఫస్ట్ రూల్ అనమాట. రాసుకోండి, తెలుగులో రాసుకోండి. డైరెక్ట్ స్పీచ్ లోనే ఆశ్చర్యార్థక వాక్యము ఇండైరెక్ట్ స్పీచ్ లో నిర్దేశాత్మక వాక్యంగా మారుతుంది. ఫస్ట్ రూలు. ఇక సెకండ్కి వచ్చి రిపోర్టింగ్ వర్బ్ సేడ్ బికమ్స్ ఎక్స్క్లైమ్డ్ ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. డైరెక్ట్ స్పీచ్ లో ఉన్న రిపోర్టింగ్ వర్బ్ సేడ్ ఏదైతే ఉందో అది ఇండైరెక్ట్ స్పీచ్ లో ఏమవుతుంది? ఎక్స్క్లైమ్డ్ అవుతుందమ్మా. రాసుకోండి, తెలుగులో రాసుకోండి. ఇక మూడవ రూలు, ద కంజంక్షన్ దట్ కమ్స్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ కామా ఇన్ ఇండైరెక్ట్ స్పీచ్. ఈ ఎక్స్క్లైమేటరీ సెంటెన్స్ లో కామా ఇన్వర్ట్ కామా స్థానంలో దట్ వస్తుందమ్మా. ఇది కూడా రాసుకోండి. ఇక నెక్స్ట్ చివరిది, ప్రొనౌన్స్, వర్బ్స్ అండ్ అడ్వర్బ్స్ షుడ్ బి చేంజ్డ్ అకార్డింగ్ టు ద రూల్స్ గివెన్ ఎర్లియర్. ఈ సర్వనామాలు, క్రియలు, క్రియా విశేషణాలు ఇంత మొదలు మనము రూల్స్ లో రాసుకున్నామా, ఆ విధంగా వీటిని మార్చాలి. సో ఫ్రెండ్స్, ఈ విధంగా ఈ క్లాస్ తో మనము డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ పూర్తి చేసామా. ఈ డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ వీడియోలో ఫస్ట్ వీడియో మనం ఇంట్రడక్షన్ తీసుకున్నాము. సెకండ్లో ప్రొనౌన్స్, వర్బ్స్ ఎలా మారుతాయో చూసామమ్మా. నెక్స్ట్ వీడియోలో అసర్టివ్ సెంటెన్సెస్, ఇంట్రగేటివ్ సెంటెన్స్ చూసామమ్మా. ఈ వీడియోలో ఇంపరేటివ్స్ అండ్ ఎక్స్క్లైమేటరీస్ ఈ విధంగా చూసామమ్మా. సో ఈ 4 వీడియోల్లో పూర్తి డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ ఉందమ్మా. ఈ వీడియోల్ని మళ్ళీ చూడండి. సో ఈ విధంగా ఈరోజు మనము ఈ క్లాస్తో డైరెక్ట్ ఇండైరెక్ట్ స్పీచ్ పూర్తి చేస్తున్నాము. నెక్స్ట్ క్లాస్లో నెక్స్ట్ ఇంకో టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు ఆల్ ద బెస్ట్, టేక్ కేర్.